భూతేశ్వర్ గ్రామంలో చాలా పెద్ద మహల్ ఉండేది. అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. చాలా పెద్దగా ఉండేది ఆ మహల్. ఆ మహల్ ముందు ఒక చెట్టు ఉంటుంది. దానికి ఆకులుండవు. ఇంకా పిల్లులు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. పురబ్ ఆ రోజు రాత్రి హాలోవెన్ పార్టీ పెడతాడు. పురబ్ అతని మిత్రులందరికీ హాలోవెన్ పార్టీకి పిలుస్తాడు. అర్ధరాత్రి పురబ్ అతని మిత్రులందరికీ కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెడతాడు. వినండి అందరూ, నేనివాళ మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను. నన్నెప్పుడు మీరు వేళాకోళం చేసేవాళ్ళు కదా. జాగ్రత్తగా అందరూ ఇది వినండి. అందరూ అర్ధరాత్రి పార్టీకి రావాలి. హాలోవీన్ పార్టీ. హాలోవీన్ పార్టీయా? వావ్, మజా వస్తుంది. మీ ఇంటికి ఎక్కడికి రావాలి? మీ ఇల్లు భయంకరంగా ఉండదు కదా. మన భూతేశ్వర్ బంగ్లా దగ్గర పార్టీ అక్కడే పెడుతున్నాను. అది ఏదైనా హాంటెడ్ ప్లేస్ కన్నా తక్కువేం కాదు కదా. భూత బంగ్లాలోక? అమ్మో, నేను రాను. అది చాలా భయంకరంగా ఉంటుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళకండి. అరే, అలాంటిదేమీ లేదు. నేనున్నాను కదా. ఇంకా నేను చాలా పెద్ద డీజే కూడా ఏర్పాటు చేశాను. భలేగా ఉంటుంది. అని మీరందరూ రండి చాలు. పురబ్ హాలోవీన్ పార్టీ కోసం తయారవుతుంటాడు. పురబ్ ఒక పెద్ద నల్ల కోటు వేసుకుంటాడు. మొహానికి ఒక పక్కన రక్తం, ఇంకా మొహం మీద కుట్లు పడ్డట్టు ఇంకొక చెంపపైన మేకప్ వేసుకుంటాడు. తయారవుతూ పురబ్ అద్దంలోకి చూసుకుంటున్న వెంటనే వెనుక డీజే కళ్ళు తెరిచి ఏదో చెప్తూ ఉంటాడు. ఇది నా భ్రమనుకుంటా. ఇక్కడ ఏమీ లేదు. ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. పోనీలే, ఈ లుక్ అమ్మా నాన్నలకి చూపిస్తాను. పురబ్ పార్టీకి బయలుదేరుతాడు. ఇంకా ఆ చోటుకొస్తాడు. పురబ్ అక్కడ ఒక గదిలో పడేసి ఉన్న డీజేని బయటకు తీస్తాడు పార్టీ కోసం. అరే, ఇది విరిగిపోయింది. నేను దీంతోని ఇప్పుడు ఏం చెయ్యాలి? కొత్త డీజే తెచ్చే వరకు ఇక్కడికి ఎవరైనా వస్తే అప్పుడు నేను డీజే తీసుకురావడానికి వెళ్తే వీళ్ళందరూ నన్ను కొడతారు కూడా. డీజే దీనంతటది ఇప్పుడు బాగైతే బాగుండు. భలేగా ఉంటుంది. పురబ్ అలా అన్న వెంటనే డీజే అదంతటా అదే బాగైపోతుంది. ఇంకా లైట్లు వస్తూ ఉంటాయి. అరే, ఇది పాడైంది కదా, కానీ ఇప్పుడెలా బాగైంది? ఇది నిజంగానే భలే చమత్కారంగానే ఉంది. పురబ్ ఇంకేదైనా ఆలోచించే లోపే ముస్కాన్ ఇలా అంటుంది. అరే యార్, అందరూ వచ్చేశారు. పార్టీ ఎప్పుడు మొదలవుతుంది? భోజనాలు ఎప్పుడు? అరే పురబ్, నీ డీజే కూడా భూతలా ఉంది. చాలా భయంకరంగా ఉంది తెలుసా? ఈ పార్టీ కోసమే చేసినట్టుంది. దీనికి నేను ఎంతో కష్టపడ్డాను. అంతా మనకి నచ్చినట్లుగానే చేశాను. సమీర్ డీజే ఆన్ చేస్తాడు. వాళ్ళు డీజే ఆన్ చేసిన వెంటనే మహల్ అంతా కదులుతూ ఉంటుంది. మహల్లో అవే పిల్లుల అరుపులు అందరికీ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా డీజేలో నుండి కూడా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తారు డబ్బా గీసినట్టు శబ్దం వస్తూ ఉంటుంది. అరే పురబ్, దీన్ని ఆఫ్ చేయి, లేకపోతే మన చెవులు వినకుండా పోతాయి. ఎవరైనా వెళ్లి ముందు దాన్ని ఆఫ్ చేయండి. సమీర్ డీజే ఆఫ్ చేయడానికి ముందుకు వెళ్తే డీజే గాల్లోకి ఎగురుతుంది. ఇంకా దానికి ఏమైనా పెద్ద పెద్ద కళ్ళు తెరుచుకుంటాయి. ఇంకా కళ్ళు అందరినీ చూస్తూ ఉంటాయి. అసలుకి అది ఒక భూతం డీజే. మీరందరూ నా వలలో ఇరుక్కుపోయారు కదా. ఇప్పుడు మిమ్మల్ని నా బారి నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఇక ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు నాట్యం చేస్తారు. నేను ఎలాగ చెప్తానో మీరు అలాగే చెయ్యాలి. అలానే చెయ్యాలి. అలానే చెయ్యాలి. ఏం బాగుతున్నా నువ్వు? ఇప్పుడే నీ వైర్ కట్ చేస్తాను. అప్పుడు చూస్తాను నువ్వు ఎలా మాట్లాడతావు. ఆగు ఆగు. కాజల్ ముందుకు వెళ్తుంది. ఇంకా డీజేని ఆఫ్ చేస్తుంది. చూసారా, డీజే ఆగిపోయింది. మీరు అనవసరంగా కంగారు పడ్డారు. భూతం డీజే దాని నోరుని పెద్దగా తెరుస్తుంది. ఇంకా కాజల్ని దాని లోపలికి లాగేసుకుంటుంది. అందరూ అరుస్తారు. అరే, నువ్వసలు ఏం చేసావు? తను నా స్నేహితురాలు. నువ్వు తనని మింగేశావు. ఇప్పుడు కేవలం మింగాను పురబ్. ఆలోచించు. మీరు ఎక్కువ చేశారంటే ఆలోచించు. అందరి మొహాల్లో భయం కనిపిస్తుంది. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే భూతం డీజే వాళ్ళని చంపేస్తుంది, లేకపోతే మింగేస్తుంది. అరే, మీరిక్కడికి పార్టీ చేసుకోవడానికి వచ్చారు కదా. పార్టీ పాట పెట్టండి, తాగండి, తినండి. అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. కానీ భూతం డీజే గేటు మూసేస్తుంది. నేను చెప్పింది పార్టీ చేసుకోమని, బయటకు పారిపోమ్మని కాదు. చాలా నెలల తరువాత నాకు ఒక పార్టీ దొరికింది. అందులో కూడా మీరు వేషాలు వేస్తున్నారు. సరే, నేను పాట పెడతాను. మీరందరూ కలిసి దానికి డాన్స్ చేయండి. డాన్స్.
భూతం డీజే పాట పెడుతుంది, కానీ ఎవ్వరూ డాన్స్ చేయరు. అది దాని పాట వాల్యూమ్ పెంచుతుంది. దానివల్ల అందరూ హిప్నోటైజ్ అవుతారు. అందరి కళ్ళు రంగురంగులుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అందరూ వాళ్ళ చేతుల్ని ముందుకు పెట్టి తలకాయ ఊపుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే శవాలు డాన్స్ చేస్తూ ఉన్నట్టు. మీరు నన్ను ఎలా నాట్యం చేయించారు? మీకు ఎలా నచ్చితే అలా. నాకు ఎంత నొప్పిగా ఉండేదంటే మీరు సౌండ్ని పెంచుతున్నప్పుడల్లా నాకు చాలా నొప్పిగా ఉండేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఏ నొప్పినైతే భరించాను, పాట మోగించి మీకు కూడా నేను ఆ నొప్పిని చూపిస్తాను. పాటకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరు అన్లిమిటెడ్ గా మోగించేవారు. ఇప్పుడు మీ వంతు డాన్స్ చెయ్యండి. అందరూ భూతం డీజేకి హిప్నోటైజ్ అయిపోతారు. భూతం డీజే ఎలా అయితే చెప్తుందో అందరూ అలానే చేస్తూ ఉంటారు. అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే డీజే శబ్దం ఎంత పెద్దగా ఉంటుందంటే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు పడుకోలేకపోతారు. అందులో ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తాడు. సార్, అర్ధరాత్రి 1:30 అయింది, కానీ ఇప్పటి వరకు ఆ మహల్లో పార్టీ జరుగుతూనే ఉంది. మేము పడుకోలేకపోతున్నాము సార్. అరే, మహల్ అయితే మూసేశారు కదా, మరి అందులోకి ఎవరు వెళ్లారు? సార్, మహల్ అయితే మూసేశారు, కానీ నేను డాబా పైకి వెళ్లి చూసేసరికి అక్కడ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు పార్టీ చేసుకోవడానికి వచ్చారు సార్. నేను చూశాను. అయ్యో, మీరు వాళ్ళకి చెప్పలేదా? అసలు మీరు వాళ్ళని వెళ్ళవద్దని ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదా? సార్, నేనెలా ఆపుతాను? నాకనిపించింది కాసేపు పార్టీ చేసుకుంటారు, తర్వాత తిరిగి వస్తారులే అని. కానీ వాళ్ళు వెళ్ళి చాలా గంటలయింది, అయినా కూడా వాళ్ళు తిరిగి రాలేదు. కాస్త చూడండి. అరే, నువ్వు వాళ్ళ గురించి ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు? ఏంటి విషయం? ఏంటి సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారు? నాకు పిల్లల గురించే చింత అంతా. అంతే. అరే, అసలు నిజమేంటో చెప్పు. వాళ్ళని నేను ఎలాగైనా కాపాడతాను. సార్, అసలైన విషయం ఏమిటంటే అందులో ఒక డీజే భూతం ఉంది. అది వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుంది. అరే, భూతం డీజేనా? అసలది ఎలాంటి వస్తువు ఏంటి? సార్, నా కూతురు ప్రియా కూడా లోపలే ఉంది సార్. పురబ్ తన స్నేహితుడు అతనిని అందరినీ మహల్లోకి హలోన్ పార్టీకి పిలిచాడు. దానికి నా కూతురు కూడా లోపలికి వెళ్ళింది. అరుపులు కూడా వినిపిస్తున్నాయి. భయంగా ఉంది. ఇంకా ఆ భూతం డీజే ఏంటి? ఈ మహల్లోని ఆఖరిసారిగా రాధిక పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు డిమాండ్ ఏంటంటే డీజే బాగా మోగించాలి అని. కానీ డీజే వాళ్ళు రాత్రి 10 గంటలకు డీజే బంద్ చేశారు. డీజే మూసేసేసరికి పెళ్లి కొడుక్కి బాగా కోపం వచ్చింది. డీజే పగలగొట్టాడు. అలా కొట్టడం వల్ల అతని ప్రాణాలే పోయాయి. పోలీసులు అనుకుంటారు అసలు వాళ్ళు ఏం చెయ్యాలి అని. వాళ్ళు మహల్ని 4 దిక్కులా చుట్టుముడతారు. ఇంకా మహల్ చుట్టూ సెక్యూరిటీ ఇస్తారు. దానివల్ల భూతం డీజేకి ఏమీ తెలియకుండా ఇంకా లోపల ఉన్న వాళ్ళని కాపాడడానికి. మమ్మల్ని వెళ్ళనివ్వు, మమ్మల్ని ఇబ్బంది పెడితే నీకేం దొరుకుతుంది, ఆలోచించు. అందరూ గట్టిగా ఏడుస్తూ ఉంటారు, ఇంకా అరుస్తూ ఉంటారు. దానివల్ల భూతం డీజేకి చాలా కోపం వస్తుంది. అందరూ అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. ఎంతైనా ప్రయత్నించండి, ఆ గేటు మాత్రం తెరుచుకోదు. ఇష్టం లేకపోయినా కూడా పురబ్ ఇంకా సమీర్ డాన్స్ చేస్తూ ఉంటారు. కాజల్ మాత్రం శాంతంగా నిలబడి ఉంటుంది. కానీ తన మెదడులో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. విను, నాకు తెలుసు మేమంటే నీకిష్టం లేదని. నువ్వు అలా చేస్తే మాకు మేమే చంపేసుకుంటామని నువ్వు అనుకుంటున్నావు కదా. భూతం డీజేని మాటల్లో పెట్టి కాజల్ మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాజల్ భూతం డీజేకి సానుభూతి చూపిస్తూ ఉంటుంది. డీజే కాజల్ మాటల్లోకి రావాలని. చెప్పు డీజే, నేను చెప్పేది నిజమే కదా. నువ్వు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అలా ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? మేము నీకు ఏమన్యాయం చేశాం? చెప్పు డీజే, మేమేదైనా సహాయం చేయగలమా నీకు? చెప్పు. భూతం డీజే శాంతంగా అయిపోతుంది. అది ఏమీ అనదు.
అది మాట దాటేయాలి అనుకుంటుంది. కాజల్ కూడా భూతం డీజేని మాటల్లో పెడుతూ ఉంటుంది. భూతం డీజే కూడా కాజల్ మాటల్లోకి వచ్చేస్తుంది. అది దాని కళ్ళని పక్కకి తిప్పిన వెంటనే కాజల్ దాని లోపలికి వెళ్లి లోపల ఉన్న కనెక్షన్ మొత్తం కట్ చేస్తుంది. ఇంకా అదే చోట ఉండిపోతుంది. పోలీసులు లోపలికొస్తారు. కాజల్ తెలివితేటలు ఇంకా సమీర్ ధైర్యం అందర్నీ మెప్పిస్తాయి.